బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ 11వ వార్డ్ అభ్యర్థి దొడ్డి గోర్ల ప్రసాద్ ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ బూడిద భిక్షమయ్య గౌడ్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తూ ఎన్నికల సమయంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడటం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్ కు గురైన బీఆర్ఎస్ అభ్యర్థిని వెంటనే సురక్షితంగా విడిపించి తమకు అప్పగించాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికల స్వేచ్ఛను హరించే ఈ తరహా చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ గారు పెట్టింది ఎందుకు ఓటు అమ్ముకొని పెట్టిందా? అంబేద్కర్ గారు రిజర్వేషన్ చేసి ఓటు నమ్ముకోదు, మీరు ఓటు మీకు నీతి గల వ్యవధికి ఓటు అని చెప్పిండు. ఇలా ఓటు అమ్ముకోవడం కోసం ఇలా మనం నామా చేయడం అంటే కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని కొనడం కోసం వస్తారా? ఎందుకని అంటే 11వ వార్డు ఎస్సీ వాళ్ళు బాలమాది వాళ్ళు మనం ఏం చెప్తే తింటారా ఆలోచన? కాబట్టి అలాంటిది కాదు. అంబేద్కర్ నినాదం ఒక్కటే, ఓటుని అమ్ముకోవద్దు, మీకు నిజాయితీగా ఓటు వేయండి అన్నాడు. మాకు డబ్బులు అవసరం లేదు, మేము ఓటు వేస్తాం, ఓటింగ్ పెట్టమన్నాడు. అది మాది 11వ వార్డుకి ఓట్లు లేవు. ఇప్పుడు ఆమె కోమరబండ నుంచి కోదాడు నుంచి వస్తుంది. మరి మేము ఏమని అడగాలి? మాకు ఏదన్నా అవసరం అయితే మాకు మాత్రం ఓట్లు కావాలి. డబ్బులు కమ్ముడు పోయి రాజకీయ నాయకులంతా డబ్బులు కమ్ముడు పోయి మాకు ఓట్లు లేవని చెప్పి మేము ఏం చేయాలి? మాకు డబ్బులు ఇవ్వాలి, ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి, ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. అట్లా కాకుండా మాకు గెలవకుండా నువ్వు ఓట్లు అమ్ముకోవాలి, మాకు ఓట్లు సరిపోయిందా? మాకు మాత్రం ఓట్లు కావాలి సార్. మీ ఓట్లు ఏంది? మేమైతే వదలం మాకు ఓట్లు మాకేదైనా అవసరం పోయి అడుగుతాం, ఆవిడ పోయి అడగంగా మేము ఏం పేరు ఆ పేరు ఆ పాదాలు పోయి మేము ఓట్లు మాకు ఓట్లు లేకుండా చేశారు. మరి డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళంతా డబ్బులు తీసుకొని మాకు ఓట్లు లేకుండా చేసేది. మాకు ఓట్లు కావాలి, మంచి అయినా చెడని మేము పోదాడిపోయి ఏమని అడగాలి? మేము మాకు ఇంకా ఓట్లు కావాలి, ఓట్లు 11వ వార్డుకి ఓట్లు కావాలండి. ఓట్లు లేకుండా పారబండ అది 11వ వార్డు. మాకు ఓట్లు లేకుండా ఇమానతి చేసింది ఎవరు నాకు తెలియదు. మాకు వచ్చి ఓటు అడగాల, మేము ఓటు వేయాలి, మాకు ఊరోడు కావాలి. మీ వాటికి నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరు లేరా? మా వాటికి ఫస్ట్ నామినేషన్ వేసిరా మీ వాటికి? ఎవరన్నా ఎక్కడ పేరు వాళ్ళు? డబ్బులు కమ్ముడు పోయారు. మాట్లాడుతున్నారు 3వ తారీఖు డబ్బులు కమ్ముడు పోయిండు. డబ్బులు కమ్ముడు పోయి మీకు ఓట్లు లేవని మాకు చెప్పారు. మా ఓట్లు లేవండి, మా జనపదాలు 11వ వార్డులో గీతా సత్యప్రసాద్ అనే మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఈ సత్యప్రసాద్ మా పార్టీ నుంచి పోటీ చేశాడు. స్వల్ప తేడాతోనే ఓడిపోయాడు. ఈ 5 సంవత్సరాలు మా పార్టీలోనే కొనసాగింది. మొన్న నామినేషన్ ఇచ్చినప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మేము అందరు కూడా అభ్యర్థులకి బీఫామ్లు ఇస్తూ ఉన్నాం. 2-3 రోజులుగా కొనుగోలు చేసిన ప్రయత్నాలు చేసిన వాళ్ళని మా సమాచారం వచ్చిన తర్వాత అభ్యర్థిని కూడా పిలిచి మాట్లాడినాం. ఎప్పటికప్పుడు వాళ్ళు కాపుగాచి కిడ్నాప్ చేసి ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వ్యాపారం చేసుకున్నటువంటి ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేసుకునే ఆ వృత్తిలో ఉన్న అతన్ని ఫంక్షన్ హాల్లో ఎక్కడ కనీసం మేము అనుమతించనీయం, వెనువెంటనే నీ వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేయడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించాం, కానీ పోలీసు వాళ్ళు కూడా కనీసం స్పందన లేదు. ఓటర్లు వచ్చి రోడ్లు ఎక్కిరు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం.
ప్రజల మనసులు తెలుసుకుంటాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.